నమస్తే. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటన అంటేనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. రేపు విశాఖకు, ఎల్లుండి అంటే ఈ నెల 15న భీమవరానికి వైసీపీ అధినేత జగన్ వెళ్తున్నారు. అక్కడ ఆక్వా రైతులతో సమావేశం కాబోతున్నారు జగన్. ఇటీవల ఆక్వా రైతులు తమకు తీవ్ర స్థాయిలో నష్టం వస్తుంది, తాము క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వస్తుందని కూడా తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15న అంటే ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి భీమవరానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఆక్వా రైతు సాగు కొనసాగుతుంటుంది. 90% ఆక్వా రంగం ఇక్కడే ఉందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా వాళ్ళు తీవ్ర స్థాయిలో నష్టాలు అనుభవిస్తూనే క్రాప్ హాలిడే ప్రకటించాల్సినటువంటి దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి జగన్ టూర్కు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధిస్తుంది. తాడేపల్లి నుంచి జగన్ హెలికాప్టర్లో భీమవరానికి చేరుకోవాలని కూడా చేరుకునే విధంగా వైసీపీ నేతలు షెడ్యూల్ రెడీ చేశారు. కానీ హెలిప్యాడ్కు అనుమతి నిరాకరించిందని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ జగన్కు హెలిప్యాడ్ అనుమతి నిరాకరించిన, రోడ్డు మార్గంలో కాన్వాయ్ ప్రయాణించడానికి నిరాకరించిన రైల్లోనే జగన్మోహన్ రెడ్డి భీమవరానికి చేరుకుంటారు. ఖచ్చితంగా ఆక్వా రైతుల సమస్యలను వింటారు. అక్కడే పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసే విధంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని కూడా ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని నిన్న భీమవరం ప్రాంతంలో ఆక్వా రైతుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రకటించారు. సో ఎవరు అడ్డుపడినా కూడా భీమవరం జగన్ పర్యటనను అడ్డుకోలేరని కూడా ఆయన చాలా స్పష్టంగా మీడియా ముందు చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో పూర్తిగా ఆక్వా రంగం కుదేలైందని కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులకు అంటే పూర్తి సబ్సిడీ ఇచ్చారు. కరెంటు సబ్సిడీతో పాటు కోవిడ్ లాంటి విపత్కర సమయంలో కూడా ఆక్వా రైతులను జగన్మోహన్ రెడ్డి ఆదుకున్న విషయాన్ని పేర్ని నాని గుర్తు చేశారు. మొత్తానికైతే ప్రభుత్వ తీరుపై మాత్రం పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నిన్న ఉండవల్లి లాంటి అంటే నిన్న అక్కడ ఆక్వా రైతుల సమ్మేళనంలో పాల్గొన్నటువంటి మాజీ మంత్రి పేర్ని నాని ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 15వ తారీఖున హెలికాప్టర్ రానివ్వని పర్మిషన్ ఇవ్వనని చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. హెలికాప్టర్ రానివ్వడు, కారు రానివ్వడు. అవసరమైతే రొయ్యల రైతు కోసం రైలెక్కి వెళ్తాడు. ఆపు నీ చేతనైతే బెజవాడలో రైలెక్కి భీమవరం వెళ్తాడు 15వ తారీఖున. ఆపు నీ చేతనైతే చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. ఆపగలిగాడు ఎవడన్నా ఉన్నాడా? జగన్ ఆపలేవు. అక్కడ మీటింగ్కి వచ్చేటువంటి కష్టాలు చెప్పుకుంటాకు వచ్చేటువంటి రొయ్యల రైతులను కూడా ఆపలేవు. ఇచ్చాపురం నుంచి తడదాకా రేపు 15వ తారీఖు భీమవరం వచ్చే రొయ్యల రైతులను కూడా నువ్వు ఆపలేవు. రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు రేపు 15వ తారీఖున హెలికాప్టర్ రానివ్వని పర్మిషన్ ఇవ్వనని చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. హెలికాప్టర్ రానివ్వడు, కారు రానివ్వడు. అవసరమైతే రొయ్యల రైతు కోసం రైలెక్కి వెళ్తాడు. ఆపు నీ చేతనైతే అది వైసీపీ కీలక నేత మాజీ మంత్రి నిన్న పేర్ని నాని ఆక్వా రైతుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడినటువంటి మాటలు. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం హెలిప్యాడ్కు సంబంధించి అనుమతి నిరాకరిస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులను పరామర్శిస్తారు, వారి సమస్యలు తెలుసుకుంటారు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా భవిష్యత్ కార్యాచరణ అక్కడే ప్రకటిస్తారు. దమ్ముంటే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పర్యటనను దమ్ముంటే అడ్డుకోవాలని కూడా పేర్ని నాని సవాల్ విసురుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. బెజవాడలో ట్రైన్ ఎక్కి భీమవరంలో దిగి ఆక్వా రైతుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని కూడా ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా వైసీపీ అధినేత జగన్ జిల్లాల టూర్లు అంటేనే ప్రభుత్వానికి ఎక్కడ లేని భయం పుట్టుకొస్తుందని కూడా వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట. ఎందుకు అంటే ప్రజాక్షేత్రంలోకి జగన్ వెళ్ళిన తర్వాత ఆ క్రౌడ్ను కంట్రోల్ చేయడం, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని కూడా ప్రభుత్వమే స్వయంగా చెబుతుంది. కానీ ఒక ప్రతిపక్ష నేతకు మాజీ ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్ళడం
ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అనుమతి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అదేవిధంగా పోలీస్ యంత్రాంగంపై ఉందని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఇక ఆక్వా రైతుల విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతు సాగు చాలా అద్భుతంగా సాగిందని కూడా రైతులు చెబుతున్నటువంటి మాట. వైసీపీ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి స్వయంగా విద్యుత్ సబ్సిడీ కూడా ఆక్వా రైతులకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కోవిడ్ లాంటి విపత్కర సమయాల్లో కూడా ఆక్వా రైతులకు సంబంధించి వాళ్లకు రొయ్యల సాగుకు సంబంధించి మేతకు సంబంధించి ఎక్కడా కూడా ₹1 కూడా పెంచినటువంటి దాఖలాలు లేవు. ఇటీవల ఆయన తాడేపల్లిలో ఆక్వా రైతులు కలిశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ఆక్వా మేత ధరను తీవ్ర స్థాయిలో పెంచారు. అదేవిధంగా కంపెనీలు వ్యాపార సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కైంది అని కూడా ఆక్వా రైతులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా కంపెనీలు పాలకులు కుమ్మక్కై తమను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారు. తీవ్ర నష్టాల్లో తామున్నామని కూడా ఆక్వా రైతాంగం అంతా కూడా గోడుగోడున తమ ఆవేదనను వెళ్ళబోసుకుంటున్నా కూడా కూటమి నేతలకు చీమ కుట్టినట్లయినా కూడా లేదని కూడా అక్కడ వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అడ్డొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు అనుమతికి నిరాకరించిన భీమవరం జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి టూర్ మాత్రం ఆగదని కూడా వైసీపీ నేతలు కరాఖండిగా చెబుతున్నటువంటి మాట. ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఆక్వా రైతు సాగు చేస్తూ ఉంటారు. అందులో 90% ఆక్వా సాగు రొయ్యల విదేశాలకు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. దీంతో అంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల కాలంలో కావచ్చు ఉచిత విద్యుత్ సబ్సిడీని కూడా ఎత్తివేయడంతో ఆక్వా రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. ఎక్కడైనా గత రెండేళ్ల నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించి వాళ్ళతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్ప ప్రభుత్వంలో చలనం రావడం లేదన్నది కూడా వైసీపీ నేతల వాదన. దానికి ఎగ్జాంపుల్స్గా ఇటీవల గత నెలలో వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళినటువంటి తర్వాతనే ప్రభుత్వం రియాక్ట్ అయింది. అదేవిధంగా ఇటీవల సాయికృష్ణ కస్టోడియల్ లాకప్ డెత్ కావచ్చు, అదేవిధంగా క్రాంతి కుమార్ సూసైడ్ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాతనే ప్రభుత్వంలో చలనం వచ్చింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కాబట్టి వైసీపీ అధినేత భీమవరం వెళ్తున్నారని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. సో మొత్తం మీద మరి ఎల్లుండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భీమవరం టూర్ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే హెలిప్యాడ్కు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. మరి ఈ రేపొక్కరోజు సమయం ఉంది కాబట్టి ఆ పర్యటనకు అనుమతిస్తుందా ఎప్పట్లాగే? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా పర్మిషన్ విషయంలో లాస్ట్ మినిట్లో అనుమతిస్తున్నారు. కేవలం 4-5 వెహికల్లతో మాత్రమే అనుమతిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా భీమవరం టూర్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే జగన్మోహన్ రెడ్డికి అనుమతిస్తుందా, లేదంటే తాము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా భీమవరం టూర్కు అసలే హెలిప్యాడ్కి కానీ అదేవిధంగా కాన్వాయ్ రూట్లో రోడ్డు మార్గాల్లో వెళ్ళడానికి కానీ అనుమతి నిరాకరిస్తుందా అన్నది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.